స్టూడెంట్స్ పేరెంట్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఒంటిపూట బడులు రాని వచ్చాయి. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హాఫ్ డే స్కూల్స్ ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు స్కూళ్లు నడవనున్నాయి. ఆ తర్వాత మిడ్ డే మీల్స్ పెట్టి స్టూడెంట్స్ ను ఇంటికి పంపనున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 10th క్లాస్ విద్యార్థులకు 1:15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పెషల్ క్లాసులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ యాజమాన్యంలోని అన్ని ప్రాథమికోన్నత పాఠశాలలు ఈ ఆదేశాలను అమలు చేసేలా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది విద్యాశాఖ. సర్కార్ ఉత్తర్వులు పాటించని ప్రైవేట్ స్కూళ్లపై చర్యలుంటాయని హెచ్చరించింది సర్కార్. రాష్ట్రంలో ఒంటిపూట బడులపై మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ అన్ని పాఠశాలకు కూడా ఈ రోజు నుంచి ఒంటిపూట బడులను ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాల సమయాలు ఉండనున్నాయి. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ అన్నిటికి కూడా ఈ ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. వేసవి తీవ్రమవుతున్న నేపథ్యంలో ముందు నుంచి ఈ రోజు నుంచి కూడా ఏప్రిల్ 23 ఏదైతే చివరి తేదీ ఉన్నదో పాఠశాలకు ఆ రోజు వరకు కూడా పాఠశాలకు సంబంధించి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రకారమే ఈ రోజు నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్న భోజనం కూడా ఒంటిపూట అంటే పాఠశాల సమయం అయిపోయిన తర్వాత మధ్యాహ్న భోజనం తినిపించి పిల్లలకి ఇచ్చి పంపించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే మనకు ప్రభుత్వం సంబంధించి 26,000 పైగా పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలలో కూడా ఇందులో చూసినట్లయితే దాదాపు ప్రభుత్వ పాఠశాలలు 26,000కు పైగా ఉంటే దీంట్లో 16.5 లక్షలకు పైగా మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. దీంట్లో ప్రాథమిక పాఠశాలలో 18,000కు పైగా ఉన్నాయి. ప్రాథమికోన్నత 3,000కు పైన ఉన్నాయి. అదేవిధంగా ఉన్నత పాఠశాలలో 4,700లకు పైగా ఉన్నత పాఠశాలలు. వీటికి సంబంధించి ప్రైవేట్లోనైతే 15,000కు పైగా పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలకు కూడా ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. మనకు చూసినట్లయితే ఎక్కడైతే ఎస్ఎస్సి సెంటర్స్ అంటే 10వ తరగతి పరీక్షలు ఉన్నాయో ఆ పరీక్షా కేంద్రాల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు ఈ ఒంటిపూట బడులను నిర్వహించున్నారు. వేసవి దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. అన్ని పాఠశాలలో కూడా పిల్లలకు ఎండ నుంచి ఉపశమనం కలిగించే విధంగా అదేవిధంగా మంచినీళ్ళు ఇతర సదుపాయాలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అంటే ఏప్రిల్ 23 వరకు ఈ ఒంటిపూట బడులు జరగనున్నాయి. ఆ రోజు ఒంటిపూట బడులు పూర్తవడంతో పాటు ఈ విద్యా సంవత్సరం సంబంధించి కూడా పాఠశాల ముగుస్తుంది. ఆ తర్వాత జూన్ 11 వరకు కూడా పాఠశాలకు సెలవులు ఉంటాయి. జూన్ 12 రోజు మళ్ళీ పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. అయితే ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పాఠశాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఈ పిల్లలకు సంబంధించి మంచినీళ్ళు కానీ ఇతర సదుపాయాలు అన్నీ కూడా కల్పించాలని సూచించిన నేపథ్యంలో పాఠశాలలో పిల్లలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. మంచినీళ్ళు ఇతర సదుపాయాలు కనిపిస్తున్నారు. మరోవైపు ఉదయం 7:45 కల్లా పిల్లలు పాఠశాలకు చేరుకోవాలి. ఆ తర్వాత ప్రేయర్ ఉంటుంది. 8 గంటల నుంచి తరగతులు ప్రారంభించే విధంగా విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఆ తర్వాత పిల్లలకు సంబంధించినటువంటి తరగతులు ప్రారంభమవుతాయి. మధ్యాహ్న భోజనం ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పిల్లల్ని ఇళ్లకు పంపిస్తారు. అయితే ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో బడుల్లో కానీ ఇంటి దగ్గర కానీ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పి విద్యాశాఖ ఇటు ఉపాధ్యాయులకు అటు తల్లిదండ్రులకు సూచించింది. మధ్యాహ్న వేళలో పిల్లలు బయటకు వెళ్లకుండా అంటే పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం తర్వాత పిల్లలు బయటకు వెళ్లకుండా చూసుకోవాలని చెప్పి జాగ్రత్తలు చెప్పింది. ఎండలు తీవ్రంగా ఉన్న ఈ సంవత్సరం ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పిల్లలు ఎవరు కూడా మధ్యాహ్నం తర్వాత బయటకు వెళ్లకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు సమ్మర్ హాలిడేస్ ఎప్పుడైతే వస్తే ఆ సమ్మర్ హాలిడేస్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ సూచించింది. కెమెరామెన్ సిద్దిక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.